అందరికీ నమస్కారం. మా ఛానల్‌కి స్వాగతం. తోలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేకంగా చేసే 2 సులభమైన మరియు రుచికరమైన స్వీట్ రెసిపీలను ఈరోజు మీకు చూపించబోతున్నాను. అవి సత్తుపిండి లడ్డు మరియు సగ్గుబియ్యం పాయసం. ముందుగా సత్తుపిండి లడ్డు తయారుచేద్దాం. మొదట పాప్కార్న్ గింజలను తక్కువ మంటుపై బాగా వేయించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడా పొడిలో బెల్లం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ఇలా చేయటం వల్ల బెల్లం పొడితో బాగా కలిసిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చేతులతో కొద్ది కొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చేసుకోవాలి. అంతే. ఎంతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన సత్తుపిండి లడ్డూలు సిద్ధమయ్యాయి. ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం తయారుచేద్దాం. ఒక పాత్రలో తగినంత నీరు తీసుకొని మరిగించాలి. నీరు మరిగిన తర్వాత సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడికించాలి. సగ్గుబియ్యం పారదర్శకంగా మారే వరకు ఉడికించాలి. తర్వాత 1 కప్పు పంచదార వేసి పూర్తిగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు సేమియా వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసి కలపాలి. చివరిగా పాలు పోసి బాగా కలిపి 5 నిమిషాల పాటు మరిగించాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పాయసం సిద్ధమైంది. తోలి ఏకాదశి సందర్భంగా తయారు చేసుకోవటానికి ఈ 2 స్వీట్ రెసిపీలు చాలా సులభమైనవి